చనిపోయిన వైష్ణవి శ్వేతనాగ్ రూపంలో కనిపించిందా? అసలు తన మరణం తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది గనక చూస్తే, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వైష్ణవి అంటే పంచప్రాణాలు. అసలు వాళ్ళందరూ ఎలా చూసుకుంటారంటే వైష్ణవిని ఒక చంటి పాపను చూసుకున్నట్టు చూసుకుంటారు. అయితే ఆ అమ్మాయి మరణం కానీ, ఆ అమ్మాయి మరణించిన తీరు కానీ ఎవ్వరికీ అంతు చిక్కని విధంగా ఉంది. అంటే చాలా చక్కగా చిన్న అమ్మాయి 19 ఇయర్స్ తల్లి కాబోతుంది. అలాంటి అమ్మాయిని నీచుడు చంపేశాడు కదా! తను గర్భంతో ఉన్నప్పుడు ఫోటోను అలాగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాకు తరచూ వైష్ణవ్ కల్లోకొస్తుంది. ఒక పాము కనపడింది. ఆ పాము నన్ను కాటేస్తుంది అన్నట్టుగా కలొచ్చింది. తన 2 చేతుల్లో గర్భం దగ్గర పెట్టుకొని నన్ను కాపాడు, నా బిడ్డని కాపాడు అని చెప్పేసి కల్లోకొస్తోందని చెప్పేసి ఎంతలాగా ఏడుస్తున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాటలు సరిపోవటం లేదనమాట. అంత దారుణంగా ఏడుస్తున్నారు. అయితే వాళ్ళ వదిన కుక్కలకి పాము రూపంలో కనిపించిందంట. నేను ఇక్కడే ఉంటాను, నేను మీతోనే ఉంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తూ ఉండడంతో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా! అంటే వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఉంటారు కదా! వాళ్ళకి కూడా కలలో కనిపించటము, ఎదురుగుండగానే ఉంటూ తనని పిలవటము, "అన్నా ఏం చేస్తున్నావు నువ్వు" అని అనటము, ఇట్లాగా రకరకాలుగా వాళ్ళకి ఆ మనసు అంతా కూడా వైష్ణవితో నిండిపోవడంతో వాళ్ళకి శారీరకంగా దూరం అవ్వచ్చు వైష్ణవి. కానీ మానసికంగా మాత్రం వాళ్ళ మైండ్‌లోనే ఉందన్నమాట. అందుకని రకరకాల రూపంలో ఆ అమ్మాయి వాళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. ఏదో ఒక రూపంలో వాళ్ళు కూడా సాంగ్స్ చేస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్ ఉంది. సో, వాళ్ళ అన్నయ్య యూట్యూబ్ ఉంది కాబట్టి, వాళ్ళ చెల్లె గురించి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు కదా! సో, అదే విషయాన్ని వాళ్ళు పంచుకుంటున్నారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వైష్ణవి వాళ్ళ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వస్తుంది. దానిలో నో డౌట్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.